మీరేమి అనుకోనంటే ఒక మాట అడుగుతాను. మీరు దుర్వ్యసనాలకు బానిస అయ్యి కూడా శివుని యందు మాత్రం భక్తితో నిత్యపూజ మరవకుండా చేస్తున్నారు. మీకింత శివభక్తి ఎలా అబ్బిందో తెలియచేయండి అని ప్రార్థించింది. రాజు ఆమెతో, దేవి, నా పూర్వ వృత్తాంతం నీకు చెప్తాను విను. పూర్వం ఒక గొల్లవాని ఇంట కుక్కనే జన్మించాను. ఒక శివరాత్రి పర్వదినం నాడు నేను ఆకలితో అలమటిస్తూ తిరుగుతూ ఉన్నాను. ఆనాడు శివరాత్రి కనుక ఉపవాసం పేరుతో ఎవరు వంటలు వండలేదు. ఊరి బయట ఉన్న శివాలయానికి జనులంతా వెళ్తుంటే అక్కడ నాకు తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని శివాలయంలోనికి ప్రవేశించాను. శివాలయంలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి అన్నారు. అప్పుడు కొంతమంది నా వెంటపడి నన్ను కొట్టుటకు ప్రయత్నించారు. జనం అంతా మోగడం వల్ల నాకు బయటికి వెళ్ళడానికి దారి కనిపించలేదు.